వెల్కమ్ టు B3 న్యూస్ లక్ష్యం సమాజైతం నేను రమేష్ ముందుగా హెడ్లైన్స్ కరీంనగర్ జిల్లా వీణవంకల ఉద్రిక్తత టిఆర్ఎస్ వర్గీయుల ఈటెల వర్గీయుల మధ్య ఘర్షణ అంతర్గాంలో మీకోసం మీ ఎమ్మెల్యే భరోసా యాత్ర చేపట్టిన కోరకంటి చందర్ కరోనా బాధితులను పరామర్శిస్తూ పర్యటన మంత్రి అనిల్ కుమార్ పై నెల్లూరు జిల్లా టీడీపీ నేత ఫైర్ మంత్రి కనుసన్నాలో మెడికల్ మాఫియా జరుగుతుందన్న కోటంరెడ్డి శ్రీనివాసులు చిలకానగర్ లో అన్నపూర్ణ క్యాంటీన్ ఏర్పాటు భోజనం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఉప్పల్ ఎమ్మెల్యే శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రశాంతంగా కొనసాగుతున్న లాక్డౌన్ మండలంలో కర్ఫ్యూను పరిశీలించిన అధికారులు ఇక డీటెయిల్స్ లోకి వస్తే అధికార టీఆర్ఎస్ లో ఈటెల వ్యవహారం రోజు రోజుకి ముదిరిపోతుంది. టీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు ఈటెల వర్గీయులు మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. తాజాగా కరీంనగర్ జిల్లా వీణవంకలో టీఆర్ఎస్ నిర్వహించిన ప్రెస్ మీట్ లో రసాబస జరిగింది. ఈటెలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ శ్రేణులు ప్రెస్ మీట్ పెట్టారు. సరిగ్గా ఈ సమయంలోనే ఈటెల వర్గీయులు అక్కడికి చేరుకొని వాగ్వాదానికి దిగారు. దీంతో టీఆర్ఎస్ నేతలకు ఈటెల వర్గీయులకు మధ్య తోపులాట జరిగింది. కాసేపటి తర్వాత పోలీసులు ఈటెల వర్గీయులకు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ పకడ్బందీగా చర్యలు తీసుకుంటారని రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం పెద్దంపేట రాయదండి గ్రామాల్లో ఆయన మీకోసం మీ ఎమ్మెల్యే భరోసా యాత్రలు చేపట్టారు. ప్రతి ఇంటికి వెళ్లిన కరోనా బాధితులకు ధైర్యం చెప్పడంతో పాటు నిత్యావసర వస్తువులు పండ్లు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను కరోనా వైరస్ బారి నుండి కాపాడేందుకు సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ శ్రమిస్తున్నారని అన్నారు. రామగుండం నియోజకవర్గంలోని ప్రజలందరికీ తాము రక్షణగా ఉంటామని చెప్పారు. కరోనా బాధితుల కోసం గోదావరికని పట్టణంలోని సప్తగిరి కాలనీలో కరోనా కేర్ సెంటర్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఇళ్లలో ఉండలేని వారు కరోనా కేర్ సెంటర్లో ఉండాలన్నారు. విజయమ్మ ఫౌండేషన్ ద్వారా వారికి 3 పూటల భోజనం తాము అందిస్తున్నామని చెప్పారు. అత్యవసర పరిస్థితులు ఉన్నవారిని ఆసుపత్రి తరలించేందుకు అంబులెన్స్ సౌకర్యంతో పాటు కరోనా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. నీకేమైనా ఇబ్బంది అనిపిస్తుంది ఇమీడియట్లీ గవర్నమెంట్ హాస్పిటల్ వేడి చేసుకొని రావరు కొంచెం రావద్దు మనకు దంటే అంటింది ఈ దగ్గర బయటపడాలి మన జాగ్రత్తనే మనది ఇట్లా మీరు వస్తా కదా ఇంకొక జాగ్రత్త తీసుకో అమ్మని నాన్న అర్థమవుతుంది మంచిగా అనిపించని రోజు బయటకు వచ్చిన
మూడు వచ్చిన ఇమీడియట్ హాస్పిటల్ ఏ మందులు వాడతారు తల్లి మీరు మాత్రం జాగ్రత్త రానియకుండా వచ్చింది ఈయనకు వచ్చింది ఈయనను తక్కువ చూస్తారు మీరు ఎఫెక్ట్ అయ్యారు ఇంకా మొత్తం పరిచయం అయిపోతుంది ఎవరండి మంచిగా తిండి తిరుగు అంతే అల్లుడు అనిల్ నేను ఎవరు అనిల్ అది నీ చేతులు మంచిగా శానిటైజ్ చేసుకొని గ్లౌజ్ లాంటివి వేసుకో. ఇంకోటి ప్రతిదీ కూడా ఒక బెడ్షీట్ లాంటివి ఉంటుంది కదా నీకు ఆనకుండా. ఈరోజు విలేజ్ రామగుండంలో కరోనా బాధితులను ధైర్యం చెప్పి భరోసాను కల్పించేటువంటి వాళ్ళకి అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పేటువంటి నేనున్నానని చెప్పేటువంటి భరోసా యాత్ర కార్యక్రమాన్ని మేము రామగుండం విలేజ్ రామగుండంలో తిరగడం జరిగింది. ఇక్కడ పిఎస్పీ డాక్టర్ గారు మాణికేశ్వర రెడ్డి గారు, రాజేశ్వరి మన ఆశా వర్కర్, సూపర్వైజర్ తిరుపతి రెడ్డి గారు, ఇక్కడ బద్రీరాజు గారు, స్థానిక కార్పొరేటర్, ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా ఇంటింటికి గడప గడపకు వెళ్ళడం జరిగింది. ఇక్కడ ప్రత్యేకంగా మేము అందరితో మాట్లాడినప్పుడు, అందరినీ అడిగినప్పుడు వాళ్ళు కొంచెం రకరకాలైనటువంటి సమస్యలతో బాధపడుతున్నారుగా చెప్పడం జరిగింది. వాళ్ళ సమస్యలకు మా డాక్టర్ గారు సరి అయినటువంటి విధంగా వాళ్ళకు ఒక మార్గ నిర్దేశకత్వాన్ని అందించి హెల్త్ డిపార్ట్మెంట్ సిబ్బంది అంతా కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా రామగుండం నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో, అన్ని వార్డులలో ఈ యొక్క భరోసా యాత్ర కార్యక్రమాన్ని చేపట్టాం. వారికి ప్రత్యేకంగా ఐసోలేషన్కు సంబంధించినటువంటి సెంటర్, కోవిడ్ కేర్ సెంటర్కి సంబంధించి చాలా తక్కువ మందికి అవగాహన ఉన్నది కాబట్టి వాళ్ళను. నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తమ్ముడి చేతిలో మెడికల్ మాఫియా కొనసాగుతుందని టీడీపీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆరోపించారు. జిల్లా కలెక్టర్ దీనిపై నిజాయితీగా విచారణ జరిపించి దోపిడీని అడ్డుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నెల్లూరుకు కావాల్సినన్ని రెమిడిసివిర్ ఇంజెక్షన్ పంపించామని సీఎం జగన్ చెప్తున్నారని, ఇక్కడేమో ఏ ఆసుపత్రిలోనూ ఇంజెక్షన్లు లేవంటున్నారని, మంత్రి తమ్ముడి చేతిలో ఉన్న ఆసుపత్రిలో మాత్రం బ్లాక్ రేటర్లకు అమ్ముతున్నారని ఆరోపించారు. తమ్ముడి అక్రమ వ్యాపారం దెబ్బతింటుందనే నేపంతో జిల్లాకు 400 ఆక్సిజన్లు మంజూరు కాకుండా చేస్తున్నావా అంటూ ప్రశ్నించారు. జిల్లాలో వైద్యం అందక ప్రజలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని, ఇకనైనా ప్రజల గురించి ఆలోచించాలని కోరారు. దాని గురించి అనేక మంది ప్రజలు మాట్లాడుతున్నారు. మా మిత్రుడు రమణారెడ్డి గారు మాట్లాడారు. నేనొక్కడ మాట్లాడింది కాదు, స్టోనోస్పేటలో ప్రజలు మాట్లాడుకున్నారు, నవాపేటలో ప్రజలు మాట్లాడుకున్నారు. పొగ తోటలో పొగొచ్చింది, అది మాట్లాడారు. మా సొంతంగా కాదు. మాకు మంత్రి గారికి వ్యక్తిగత విభేదాలు లేవు. మంత్రి గారిని ఒక్కటే అడుగుతున్నా, బెట్టింగ్ మహారాజా, భారీ నీటిపారుదల మంత్రి గారు, మీరు నెల్లూరు ఆనకట్టలో 12 కోట్ల రూపాయలు లంచం తీసుకుంది. ఇప్పుడు మేము అడిగామా? అడగలా. మేము అడిగింది ఏమిటి? పేద ప్రజలకి వ్యాక్సినేషన్ వేయించమన్నాం, పేద ప్రజలకి రెమిడిసివిర్ ఇంజక్షన్ అందించమన్నాం, పేదవారికి బెడ్లు ఇవ్వమన్నాం, పేదవాళ్ళని దోచుకోవద్దన్నాం మంత్రి గారు. అంతేగాని మీరు ఈరోజు సర్వేపల్లి కాలంలో 10 కోట్లు తీసుకున్నారు, మేము అడిగామా? ఈరోజు మీరు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి దగ్గర నెంబర్ 2, నెంబర్ స్థానంలో ఉన్నారు. మీరు అనుకుంటే 400 పడకలు పెద్ద కష్టం కాదు. ఎక్కడైనా ఆక్సిజన్ బెడ్లు 400 పడకలు మీరు తయారు చేయొచ్చు 2 రోజుల్లో. అవి అడిగాం.
తప్ప మరి తొగతోటలో మీ తమ్ముడు కోల్పోయిన అశ్విని కుమార్ ఆయన మిత్రులు 7 హాస్పిటల్ పెట్టి దోచుకునేది వాస్తవం కదా? వాస్తవం. వాళ్ళు రోజు 2 కోట్లు దోచుకుంటే నీకు రోజుకి 25 లక్షల రూపాయలు ఇచ్చేది వాస్తవం కాదా? అది మేము అడిగామా? అడగలేదే. మేము అడిగింది ఒకటే, వాళ్ళు దోచుకునే దోపిడీ ఆపమంటున్నాం. వాళ్ళు బ్లాక్ లో 30,000కి 40,000కి అమ్మే రెమ్యూనరేషన్ వాళ్ళు ఆపమంటున్నాం. ఒక పక్కేమో మీ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కావాల్సిన రెమ్యూనరేషన్ వాళ్ళు ఇచ్చాము, నెల్లూరుకు పంపించాము అని మీ ముఖ్యమంత్రి గారు అంటున్నారు. ఇక్కడ చూస్తే ఏ హాస్పిటల్లో లేవంటున్నారు, బ్లాక్ అమ్ముతున్నారు. ఆ బ్లాక్ ఎక్కడ అమ్ముతున్నారు? నీ తమ్ముడు పనిచేసేటటువంటి, మీ తమ్ముడు తీసుకుని హాస్పిటల్ రన్ చేసేటటువంటి కోల్పోయిన అశ్విని కుమార్ బృందం చేసేటటువంటి తప్పుడు పనులు అమ్మే వాళ్ళ గురించే మాట్లాడుతున్నాం. ఆ 3 డాక్టర్లు 4 గురించే మాట్లాడుతున్నాం మేము. మిగతా డాక్టర్ల గురించి కాదు. మిగతా డాక్టర్లు కష్టపడుతున్నారు. ఐఎంఏలో ఎంతమంది డాక్టర్లు ఉన్నారు, ఎంతమంది నర్సులు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నపూర్ణ క్యాంటీన్ చిల్కానగర్ సర్వే ఆఫ్ ఇండియా చౌరస్తాలో ఉప్పల్ శాసనసభ్యులు బేది సుభాష్ రెడ్డి ప్రారంభించారు. పేద ప్రజలు దినసరి కూలీలు ఎవరు ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశంతో ఈ ఉచిత భోజనం అన్నపూర్ణ క్యాంటీన్ ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం సర్వే ఆఫ్ ఇండియా నుండి చిల్కానగర్ ప్రధాన విధుల్లో డిఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని స్ప్రే చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బన్నాల గీత, చిల్కానగర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ బన్నాల ప్రవీణ్, ముదిరాజ్ టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పల్లె నరసింహరావు, రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలంలో కరోనా తీవ్రత నేపథ్యంలో సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించారు. అన్ని వ్యాపార సముదాయాలు మూసివేసి స్వచ్ఛందంగా లాక్డౌన్ అమలు చేశారు. పలు గ్రామాల్లో పలాస తహసీల్దార్ మధుసూదన్ రావు, కాశీబుగ్గ సిఐ శంకర్రావు, ఎస్ఐ మధుసూదన్ రావు లాక్డౌన్ ను పరిశీలించారు. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ఎవరు బయటకు రావద్దని సూచించారు. బలమైన కారణం లేకుండా బయటకు వస్తే అరెస్టు చేస్తామని హెచ్చరించారు.
ఏం మరి కంకరిస్తే మరి డెవలప్ అవుతాయి మంత్రం అవుతాయి. పలాస మండలాన్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. లాక్డౌన్ పరిస్థితి ఎలా అమలు అవుతుంది ఏంటనేది. దీనిలో పలాస మండలంలో పలాస కాశీబుగ్గ తర్వాత ప్రాముఖ్యత కలిగినటువంటి మేజర్ పంచాయతీ బ్రాహ్మణతల్ల అనేది ఈ ప్రాంతానికి ప్రముఖ వాణిజ్య కేంద్రము. ఇక్కడ మనకి సంపూర్ణ లాక్డౌన్ కానీ మనకి అమలైతే మనకి మొత్తం మండలము జిల్లా కూడా అమలైనట్టుగా మనం భావించాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది హోల్సేల్ వ్యాపారానికి తర్వాత ఇత్తడి స్టీల్ వ్యాపారానికి ప్రముఖ కేంద్రంగా వృద్ధిల్లుతుంది. కాబట్టి ఇక్కడ కూడా సంపూర్ణ లాక్డౌన్ అమలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి వ్యాపారులు కానీ వర్తకులు కానీ లేకపోతే ప్రజలు కానీ స్వచ్ఛందంగా వారి వ్యాపార సముదాయాలు మూసివేయడమే కాకుండా ప్రజలు కూడా సంపూర్ణంగా సహకరించి వారు ఈరోజు ఇళ్ళకే పరిమితం అవ్వడం జరిగింది. దీనిలో భాగంగా సిఐ గారు, నేను, ఎస్ఐ గారు, అలాగే రెవెన్యూ, పోలీస్ సిబ్బంది మొత్తం ప్రతి గ్రామాన్ని తిరిగినప్పుడు మండల ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా కరోనా మహమ్మారిని పారదోలట్లో తమ సహాయ సహకారాలు అందిస్తున్నారు. అందుకు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా సృష్టించి నమస్కారం తెలియజేస్తున్నాను. ఇదే విధంగా మరి కొంతకాలం సహకారాలు అందిస్తే ఖచ్చితంగా ఈ మండలం నుండి ఈ ప్రాంతం నుండి కరోనా మహమ్మారిని మనం పారదోలడం జరుగుతుంది. అందుకు ప్రజలందరూ సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుకుంటూ మరొకసారి ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటాను. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో స్థానిక పోలీసులు డ్రోన్ కెమెరాతో నిఘా ఏర్పాటు చేశారు. లాక్డౌన్ లో భాగంగా ప్రజల కదలికలపై దృష్టి సారించేందుకు డ్రోన్ కెమెరాలు తీసుకువచ్చినట్టు తాండూరు సీఐ రాజేందర్ రెడ్డి చెప్పారు. డ్రోన్ల సహాయంతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసేందుకు వీలు ఉంటుందని అన్నారు. ప్రజలు అనవసరంగా బయటకు తిరగొద్దని సూచించారు. కారణం లేకుండా వాహనాలపై బయట తిరిగితే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. గుడ్ ఈవినింగ్. గత 4 రోజుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా మార్నింగ్ 10 గంటల నుండి మరి మరుసటి రోజు 6 గంటల వరకు లాక్డౌన్ విధించడం జరిగింది. ప్రజలు ఇంటి నుండి బయటికి రాకుండా ఉండాలి. కానీ అలా కాకుండా తాండూరు టౌన్లో ఈవినింగ్ టైంలో ఈవినింగ్ 5 తర్వాత బయటికి వచ్చి రోడ్ల మీద కూర్చోవడము, అదేవిధంగా 2 వీలర్స్తో టౌన్లో తిరగడం జరుగుతున్నది అన్నెసెసరీగా. రామగుండం పట్టణంలోని అరికట్టాలంటే రేపటి నుంచి డ్రోన్ కెమెరాలను వాడుతూ
ఎవరైతే ఇండ్ల బయట వచ్చి బయట కూర్చొని పక్క వాళ్ళతో మాట్లాడుతూ ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి కారకులు అవుతారో వాళ్ళందరూ పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణంలోని తబితా ఆశ్రమంలో టీఆర్ఎస్ పార్టీ 28వ డివిజన్ నాయకులు జక్కుల ప్రేమ్ కుమార్ మిత్రుడు బూల నవీన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. 28వ డివిజన్ కార్పొరేటర్ ఇంజపూరి పులేందర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనాథ చిన్నారులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆశ్రమానికి 50 కిలోల బియ్యం పంపిణీ చేశారు. కరోనాతో మృతి చెందిన తమ మిత్రుడు బూల నవీన్ జయంతిని చిన్నారులతో కలిసి జరుపుకుంటున్నామని, నవీన్ మరణం తమకు తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న ప్రస్తుత పరిస్థితులలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు. బూర నవీన్ కుమార్ గారు అకాల మరణం పొందడం చాలా నాకు చాలా విచారకరం. నాకు ఇంట్లో మనిషిలాగా చాలా కరువుగా ఉండే వ్యక్తి కూడా ఈరోజు అయినా పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ కుటుంబ సభ్యులు మేము మా మిత్రులు అందరం కలిసి ఈరోజు తబితా ఆశ్రమానికి 50 కిలో రైస్తో పాటు బిస్కెట్లు పిల్లలకు పంచిపెట్టడం జరుగుతుంది. కాబట్టి అతను ఎక్కడున్నా కూడా ఆయన ఆత్మ శాంతించాలని చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళ దేవుడు వాళ్ళ కుటుంబానికి మనోధైర్యం కల్పించాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాం. హైదరాబాద్కు చెందిన ప్రముఖ కాంట్రాక్టర్ బూర్ల నవీన్ కుమార్ ఈ మధ్యనే కోవిడ్తో మృతి చెందడం జరిగింది. నవీన్ కుమార్ మా మిత్రుడు ప్రేమ్ కుమార్కు చాలా దగ్గరి ప్రాణ స్నేహితుడు. అతని లేని లోటు ఈరోజు ఎంతో బాధాకరం. ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా మిత్రుడు ప్రేమ్ కుమార్, సురేష్, మున్వరు వీళ్ళందరూ కలిసి కూడా ఈరోజు అనాథ ఆశ్రమానికి 50 కిలోల బియ్యంతో పాటు బిస్కెట్స్ అండ్ చాక్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మిత్రులారా, ఈ కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుబిలిస్తుంది. అందులో భాగంగా భారతదేశంలో చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వీయ నియంత్రణ పాటిస్తూ, మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరం పాటిస్తూ ప్రతి ఒక్కరూ తమను కాపాడంతో పాటు తమ కుటుంబాన్ని మరియు తోటి ప్రజలను మరియు ప్రపంచ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కరోనా ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కరోనా సోకిన నిరుపేదలకు, నిరాశ్రయులకు అండగా ఈ కోవిడ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు సిపిఎం సీనియర్ నాయకులు గంగాధర్ అన్నారు. కరోనా తీవ్రంగా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రభుత్వం ప్రజలను ఆదుకోవడంలో విఫలమైందని, తమ వంతు సాయంగా కోవిడ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. ఇళ్లలో ఉండలేని వారు ఈ కోవిడ్ కేర్ సెంటర్లో ఉంటూ చికిత్స తీసుకోవాలని కోరారు. ఈరోజు మనం సిపిఐ పార్టీ నిజామాబాద్ జిల్లా కమిటీ కార్యాలయంలో క్వారంటైన్ కేంద్రం ప్రారంభించుకున్నాం. ఈ క్వారంటైన్ కేంద్రాన్ని ప్రతి కార్యకర్త నిరుపేద కరోనా వచ్చినటువంటి పేద కుటుంబాలు దీన్ని సద్వినియోగం చేసుకునే పద్ధతిలో ఉపయోగించాల్సిన అవసరం ఉంది. అనేక మందికి ఇళ్లలో కరోనా వస్తే ఎక్కడ దాచుకోవాలి, ఎక్కడ ప్రక్కగా పెట్టాలి పేషెంట్ అనే పద్ధతిలో ఇబ్బంది పడుతున్న పరిస్థితి చూస్తున్నాం. అట్లాంటి వాళ్ళకు ఉపయోగపడే పద్ధతిలో ఈ కరోనా కేంద్రాన్ని మనం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. కరోనా విషయంలో రెండు ప్రభుత్వాలు కూడా స్పష్టమైన వైఖరి లేదు. ఇవాళ వైద్యం అనేది ప్రభుత్వ రంగంలో ఉంటే కరోనా వ్యాపించకుండా ఆపే అవకాశం ఉంటుంది. కానీ వైద్యాన్ని ప్రైవేటు వ్యాపారస్తులకు ఇవాళ ప్రైవేట్ డాక్టర్లు కరోనా లేకుండా కరోనా కేసులు పేరుతో లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఇవాళ అనేక చోట్ల ఇబ్బందులు పడుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఈ జిల్లా కేంద్రంలో పార్టీ ద్వారా ప్రారంభించినటువంటి కేంద్రాన్ని సద్వినియోగం చేసుకొని నిరుపేద కరోనా వచ్చిన పేషెంట్లని ఇక్కడ చేర్చి వాళ్ళకు సహాయ సహకారాలు అందించే పద్ధతిలో పార్టీ కృషి చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం.
ఇద్దరు వచ్చేదాన్ని బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కరీంనగర్ జిల్లా వీణవంకల ఉద్రిక్తత, టీఆర్ఎస్ వర్గీయుల ఈటెల వర్గీయుల మధ్య ఘర్షణ. అంతర్గాంలో మీకోసం మీ ఎమ్మెల్యే భరోసా యాత్ర చేపట్టిన కోరకంటి చందర్, కరోనా బాధితులను పరామర్శిస్తూ పర్యటన. మంత్రి అనిల్ కుమార్ పై నెల్లూరు జిల్లా టీడీపీ నేత ఫైర్, మంత్రి కనుసన్నాలో మెడికల్ మాఫియా జరుగుతుందన్న కోటంరెడ్డి శ్రీనివాసులు. చిలకానగర్ లో అన్నపూర్ణ క్యాంటీన్ ఏర్పాటు, భోజనం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఉప్పల్ ఎమ్మెల్యే. శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రశాంతంగా కొనసాగుతున్న లాక్డౌన్, మండలంలో కర్ఫ్యూను పరిశీలించిన అధికారులు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తున్న విత్ న్యూస్ లక్ష్యం సమాజం.